ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి సందర్భాన్ని మనం తీసుకొని మాట్లాడదాం. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేద్దాం. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి 2 వచనాలని చదువుదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి 2 వచనాలని చదువుదాం. 6 దినములైన తరువాత వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రము వెలుగు వలె తెల్లనివాయను. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, దీవించండి చదవబడినటువంటి వాక్య భాగం. మేము ధ్యానము చేయబోచుండగా మీ పరిశుద్ధాత్మ శక్తి సహాయములు మీరు మాకు తోడుగా దయచేయండి. వినుచున్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని ప్రభు, ఇక్కడ ఉండేటటువంటి ప్రతి వారు ప్రభు మనోనేత్రములు ఆత్మీయ ఆసక్తి మనస్సు నిగ్రహము చేసుకొని నీ వాక్యము పట్ల ప్రభు మరి ఆసక్తి కలిగినటువంటి వారిగా, ఆశ కలిగినటువంటి వారిగా మీరే తీర్చిదిద్ది మీరే కాపాడమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు 3.5 పరిచర్య జీవితంలో సగభాగం వారి పరిచర్య సగం ముగించుకున్న తర్వాత ఆయన ప్రార్థన చేయడానికి, ఒక ప్రత్యక్షతను కలిగి ఉండడానికి రూపాంతరం అనేటటువంటి కొండ మీదకి ఆయన వెళ్ళారు. ఏమండి, రూపాంతరం అనేటటువంటి కొండ మీద, ఆ కొండకి పేరేంటంటే తాబోరు అనేటటువంటి కొండ. ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళేటప్పుడు ఆయనకి ఎంతమంది శిష్యులు ఉన్నారు అప్పటికే చెప్పాలా? ఎంతమంది అండి? 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మందిలో కేవలం ఎంతమందిని తీసుకుని వెళ్ళారు? పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును ఏం చేశారట ప్రభువారు? వెంటబెట్టుకొని ఎత్తైన కొండ మీదకి వెళ్ళారు. ఎవరెవరున్నారు అక్కడ? మరలా చెప్పాలి మీరు పేర్లు. ఎవరెవరండి? పేతురున్నారు, యాకోబున్నాడు, తర్వాత అతని సహోదరుడైన యోహాను గారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. 12 మంది శిష్యుల్లో ఈ ముగ్గురినే ఎందుకు దేవుడు పిలిచాడు? ఈ ముగ్గురినే ఎందుకు ప్రత్యేకించారు? ఏమండి, ఆలోచన చేయండి. మిగతా వాళ్ళందరేమో కొండ కింద ఉన్నారు. ఈ కొండ మీదకి వెళ్ళేటప్పుడు పేరు పెట్టి ప్రభువారు, పేతురు, యాకోబు, యోహాను, మీరు మాత్రం నాతో పాటు కొండ మీదకి రండి, మిగతా వారంతా కిందే ఉండండి అని ప్రభువారు ఎందుకు పిలిచారు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకని ఉంటారు? ఏమండి, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దాట్? దాని వెనక్కున్నటువంటి మర్మం ఏంటి? ఎందుకు వీళ్ళ ముగ్గురే ప్రాధాన్యంగా ప్రభువారు ఎంచుకున్నారు? మిగతా వాళ్ళు ఆయనకు ప్రాధాన్యం కాదా? అందరినీ సమానంగా చూచేటటువంటి దేవుడు ఎందుకు ఈ ప్రత్యక్షత కొరకు ఈ ముగ్గురినే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆలోచన చేయండి. కొన్నిసార్లు సంఘాల్లో కూడా ఒకరిద్దరికి పనులు బాధ్యతలు అప్పగిస్తూ ఉంటారు కొంతమంది పెద్దలైనటువంటి వారు. సంఘ పెద్దలు కావచ్చు, సేవకులు కావచ్చు, లీడర్లు కావచ్చు, డీకన్లు కావచ్చు. వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే సంఘంలో ఒకరిద్దరికి మాత్రమే పనులు చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ శక్తి ఎవరైతే కలిగి ఉంటారో, ఆ పని మీద ఎవరైతే శ్రద్ధ పెట్టి చేస్తూ ఉంటారో వారికే ఆ ప్రత్యేకమైనటువంటి పనులు అప్పగింపబడతాయి. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఈరోజు ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఎందుకు ప్రభువారు పేతురుని, యాకోబుని, యోహానుని మాత్రమే వెంటబెట్టుకొని వెళ్ళారు అని అంటే దాని వెనకాల చాలా మర్మాలు ఉన్నాయి, చాలా విషయాలైనటువంటి లోతైనటువంటి అంశాలు ఉన్నాయి. కొన్ని మాత్రమే మనము ఈరోజు ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. పేతురుని ప్రభువారు చూసేమన్నారని అంటే, నీవు రాయి అన్నారు. ఏమన్నారు? నువ్వు రాయి వంటి వాడవయ్యా,
నీకు నిన్ను తగులుకున్నా అంతే తగులుతావు, పక్కనోళ్ళకు కూడా అంతే ఉంటావు. నువ్వు దాన్ని ఏమంటారంటే ఆయనకి ఉద్రేకపరుడు. పేతురు ఎలాంటి వారండి? ఉద్రేకపరుడు. యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం మీద నడిచొస్తూ ఉంటే, ప్రభువా ఇది నీవే అయితే నేను కూడా నీతో పాటు ఏం చేస్తా? నడుస్తా. ఉన్న శిష్యులు ఎవరైనా ఆ మాట అనగలిగారా? అనలేదు కదండి. ఈయన మాత్రం అని యేసుక్రీస్తు ప్రభువారితో ఆయన నీటి మీద నడిచాడు. మధ్యదారికి వెళ్ళిన తర్వాత మునిగిపోయాడు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో ప్రభువా ఇదిగో ఇది ఇట్లా ప్రభువా, అది అట్లా ప్రభువా, ఇంకా ఈ ఫలాంది ఇట్లా ప్రభువా అని చెప్పి ఆయన ఉద్రేకపరుడుగా, అంటే వాస్తవానికి ఆయన మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నటువంటి వాడు. మెస్సయ్య ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షమయ్యారో, మెస్సయ్యని ఎప్పుడైతే చూచాడో, ఆ ఆనందాన్ని, ఆ ఉద్రేకతను ఆయన తట్టుకోలేనటువంటి పరిస్థితిని ఆయన కలిగి ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఇట్లనే ఇంకోసారి ఏంటిది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగింపబడిన రాత్రి ప్రభువా బల్లారాధనలో కూర్చుంటారు కదా, ప్రభు రాత్రి భోజనం. ఎందుకు ప్రభువా నన్ను కాళ్ళే కడుగుతావు, నన్ను ఏం చేయి, అరికాల నుంచి నడినెత్తువరు మొత్తం కడిగే ప్రభువా అని అంటే, లేదయ్యా ఈ పూటకి ఇట్లా జరగాల్సిందే కానీ అని అంటే, ప్రభువా అసలు నిన్ను పట్టుకునేది ఎవడు ప్రభువా, నేనున్నా అని అంటాడు. నువ్వు కాదు, నువ్వేమంటావు? 3 సార్లు చెప్పాలి, 3 సార్లు నేను ఎరగనని అబద్ధం చెప్తావు. కాబట్టి నువ్వు ఎలాంటి వాడివి అని అంటే, అబద్ధాలు చెప్పేటటువంటి వాడు అని చెప్పి ప్రభువారు అంటే నిజంగానే ఆయన అబద్ధం ఆడతాడు. ఆ తర్వాత ఆయన స్థితిని మార్చుకుంటారు. యేసుతో ప్రత్యేకమైనటువంటి అనుబంధం పేతురు గారికి ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన జాలరిగా ఉన్నప్పటి నుంచి, యేసుక్రీస్తు దగ్గరకు పరిచయం అయిన కాడి నుంచి, యేసుక్రీస్తు పరిచర్యలో పాల్గొన్నప్పటి నుంచి ఆయన మరణం వరకు, మరణ తదనంతరం వరకు పేతురు ఆయన్ని మార్చుకుంటూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు పేతురు ఆయన ఏం చేసుకున్నాడండి? నూతన పరుచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు దేవుని కొరకు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్నటువంటి మీరు, దేవుని వాక్యం మీతో మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని మీరేం చేయాలి? నూతన పరుచుకోవాలి. ప్రతి చంచల మనస్సు మీలో ఉండకూడదు. ప్రతి ఆవేశం ఇహలోకమైంది మీకు ఉండకూడదు. ప్రతి ఉద్రేకం ఇహలోకమైంది మీకు ఉండకూడదు. ప్రతి అసూయ, ద్వేషాలు, ఇహలోక సంబంధమైనవి ఏవి కూడా మీకు ఉండకూడదు. మిమ్మల్ని మీరు అనునిత్యం వాక్యం చేత నూతన పరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. పేతురుని ఎందుకు ప్రభువారు పిలిచాడంటే, పేతురు ప్రత్యేకమైనటువంటి వాడు. పేతురు ప్రత్యేకమైనటువంటి ఉన్న 12 మందిలో ప్రత్యేకమైనటువంటి మరి అర్హత కలిగినటువంటి వాడు. ఆయనలో ఉండేటటువంటి ఉద్రేకం ఎవరికి లేదు. కోపం వచ్చినా అలాగే వచ్చేది పేతురుకి, ప్రేమ వచ్చినా అలాగే వచ్చేది, భయం వచ్చినా పేతురు గారికి అలానే వచ్చేది. అవునా కదా? గెచ్చమనే తోటలో ప్రభువాన్ని పట్టుకోవడానికి వస్తే ఒక భటుడు, సైనికుడు చెవి నరికింది. ఎవరండి? పేతురు గారే. అవునండి కాదా? కాబట్టి ఇలా అనేక పర్యాయాలు ఆయన ఉద్రేకపరుచుకుంటేనే, ప్రభువా ఇది కరెక్ట్ కాదు, నేను తప్పు చేశాను ప్రభువా అని చెప్పి ఆయన నూతన పరుచుకుంటూ దేవునికి అప్పగించుకున్నాడు పేతురు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు పేతురుని ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవంలోకి, పేతురుని ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని సాధనంగా వాడుకోవడానికి, ప్రభువారు పొందేటటువంటి అనుభవంలోకి వీళ్ళు కూడా చూడాలి, ఆ ప్రత్యక్షతను తెలుసుకోవాలని చెప్పి పేతురు గారిని వెంట పెట్టుకుని వెళ్ళారు. దేవునికి స్తోత్రం. మరో రీజన్ పేతురు గారిని ఎందుకు తీసుకెళ్లారని అంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. మరియు నీవు ఎవరివి చెప్పాలి. మరియు నువ్వెవరివి? పేతురువి. కాబట్టి ఈ బండ మీద
నా సంఘాన్ని నువ్వేం చేస్తావు? కడుతున్నావు. దేవునికి స్తోత్రం. సో సంఘాలకన్నిటికీ పెద్ద ఎవరు అని అంటే పేతురు గారు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? సో ఆయన ఒక రకంగా పోప్ అంటారు. పోప్ అంటే సంఘాలన్నిటికంటే పెద్ద వ్యక్తి. సో ఆయన బండ లాంటి వాడు. ఆ బండ అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ బండ మీద నా సంఘాన్ని నువ్వేం చేస్తావు? కట్టబోతున్నావు. ఇంత చెంచల మనసు, ఇంత ఆవేశపరుడు, ఇంత దృఢం లేనటువంటి వారిని దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయనను దృఢపరుస్తూ, ప్రత్యేకపరుచుకుంటూ, ఆయనలో ఉండేటటువంటి ఇహలోక సంబంధమైనటువంటి ప్రతి దుర్నీతిని తీసివేస్తూ యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యేక అనుభవంలోకి ఆయన తీసుకుని వెళ్ళారు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు వారికి ముందే తెలుసు పేతురు ఇంత గొప్ప పరిచర్య చేస్తున్నాడు, చేయబోతున్నాడు, నా సంఘానికి మూలరాయిగా ఉండబోతున్నాడు, కాబట్టి ఆ అనుభవంలోకి తీసుకుని వెళ్ళాలి అని ప్రభువారు నిశ్చయించుకొని మొదటిగా పేతురు గారిని పిలిచాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఇస్కరియోతు యోధా స్థానాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మరొక శిష్యుడిని లేక మరొక అపోస్తులని పెట్టడానికి పేతురు గారు కీలకంగా ఉపయోగపడ్డారు. చిట్టి వేసి ప్రార్థన చేశారు. అది మత్తయి పేరు మీద వచ్చింది. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యములు 1:27-30 వరకు అనుకుంటా ఆ వాక్య భాగం చదవండి ఇంటికి వెళ్ళినాక. ప్రియమైనటువంటి దేవుడు, ఇట్లా సంఘాన్ని, ఆదిమ సంఘాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్యం చేత నడిపించినటువంటి వ్యక్తి అపోస్తులైనటువంటి పేతురు. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకనే ఆ రూపాంతరం అనేటటువంటి దేవాలయంలో ఆ కొండ మీదకి ఈయనను కూడా తీసుకుని వెళ్ళడానికి ప్రభువారు ఇష్టపడ్డారు. ఏది కూడా ప్రభువారు అప్పటికప్పుడు నిర్ణయించింది కాదు. మీరు ఇప్పుడు రండి అని అన్నది కాదు. ఆయన ఎప్పటి నుంచో జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ప్రణాళిక వేసి ఆ ప్రత్యక్షతలోనికి ఆయనను తీసుకొని వెళ్ళారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండోదిగా యోహాను. ప్రియమైనటువంటి వారులారా, యోహాను ఎవరండి? చెప్పాలి. ఎవరు వీళ్ళు? ఏమండి చెప్పాలి. 17వ అధ్యాయం, మార్కు సువార్త 3వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. చదవండి ఎవరైనా. మార్కు సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. జబదే కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికీ ఆయన బోయనెరేసు అని పేరు పెట్టెను. బోయనెరేసు, నెర్గేసు అనగా వీళ్ళెవరటండి? యేసుక్రీస్తు రూపాంతరము కొండ మీదకి తీసుకెళ్ళేటప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారా? యాకోబు ఉన్నారా? యోహాన్ గారు ఉన్నారా? ఎందుకున్నారు? ఏమని చెప్తుంది వాక్యం? వాళ్ళు ఎవరటండి? చెప్పాలి. వాళ్ళు ఎవరండి అంటే ఉరిమేడి వారంటే చెప్పాలి. ఉరిమేడి వారంటే పైనుంచి పెద్ద మెరుపులాగా వస్తుందనా అని అంటే లేదు. వాళ్ళు ఫైర్ బ్రాండ్లు అంటారు చూసారా? దేవుని కోసం రగిలేటటువంటి కణాలు వారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. వాళ్ళిద్దరూ ఎవరటండి అంటే ఉరిమేడివారు. ఎవరండి వాళ్ళు? అంత బలమైనటువంటి పనులు వాళ్ళు చేయగలరు. దేవుని కొరకు తెగించి నిలబడగలరు. దేవుని పక్షాన్ని ఎవరినైనా ఎదిరించగలరు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, అంత శక్తి, అంత బలమైనటువంటి మనుషులు వీళ్ళిద్దరు. ఎవరెవరు? యోహాను గారు, యాకోబు గారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎవరటండి చెప్పాలి. వాళ్ళు ఎవరండి? ఉరుమేడివారు. వాళ్ళు ఎవరండి? ఉరుమేడివారు. సౌండ్స్ ఆఫ్ థండర్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎలాంటి శక్తిని కలిగి ఉన్నావు? దేవుని దగ్గర ఎలాంటి గుర్తింపు నీకుంది? ఒకసారి ఆలోచన చేయండి. పేతురు ఏమో రాయి లాంటి వాడు. పేతురు గొప్ప సంఘ స్థాపకుడు. పేతురు ఒక గొప్ప
అపోస్తలుడిగా దేవుని పరిచర్యను కొనసాగించాడు, సువార్త యాత్రలను చేశాడు. ఆదిమ సంఘ స్థాపనకు మూల కారణమైనటువంటి వ్యక్తి పేతురు, ఆ తర్వాత పౌలు గారు. మరి వాళ్ళ తర్వాత చూసినట్లయితే ఎవరు అంటే ఉరిమేడి వీళ్ళిద్దరు. దేవునికి స్తోత్రం. సంఘంలో మీరెవరైనా ఉరుముతున్నారా? సంఘంలో మీరెవరైనా పనికొచ్చేటటువంటి పాత్రగా వినియోగపడుతున్నారా? సంఘంలో మీ స్థానం ఏంటి? దేవుడు ప్రభువారు ఈ 12 మందిలో ప్రత్యేకింపబడి ముగ్గురిని వేరు తీస్తే, ఈ ముగ్గురులో వీళ్ళకు ఉండేటటువంటి క్వాలిటీస్ చూడండి, లక్షణాలు చూడండి. వీళ్ళిద్దరేమో ఉరిమిడి వారు, పేతురేమో రాయి లాంటి వాడు. కేఫా అనబడదు, సీమోన్ అనబడదు, నీ మీద సంఘం స్థాపింపబడునని సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీ మీద నా మీద ఉంచినటువంటి ప్రణాళిక కూడా ఉన్నతమైనది, ఉత్తమమైంది. ఎవరిని కూడా ఆయన నిర్లక్ష్యంగా వదిలిపెట్టేటటువంటి దేవుడు కాదు. ఎవరిని కూడా నీ పని ఇంతే అని చెప్పి మిమ్మల్ని ఎక్కడ వేసినటువంటి గొంగళిగా అక్కడే ఉంచేటటువంటి దేవుడు కాదు. ప్రియమైనటువంటి వారలారా, ఆలోచన చేయండి. దేవునికి అప్పగించినటువంటి జీవితాలు చాలామంది గొప్ప గొప్ప పరిచర్యలు చేశారు. నత్తి కలిగినటువంటి వారి గొప్ప వాక్యాలు చెప్పి, గొప్ప ప్రసంగాలు చేసి అనేకులను దేవుని దగ్గరకు నడిపించినటువంటి వారు. ఏమండి, రౌద్రం కలిగినటువంటి వారు దేవుని పనిలో ఇహలోక రౌద్రాన్ని విడిచిపెట్టి పరలోక రోషాన్ని కలిగి ప్రకటించినటువంటి వారు ఉన్నారు. విద్యావంతులైనటువంటి వారు దేవుడు ఎన్నుకోలేదు, కానీ విద్య లేనటువంటి పామర్లను సైతం దేవుడు ఎన్నుకొని గొప్ప పరిచర్యను జరిగించారు. దేవునికి స్తోత్రం. ఒక రకంగా వీళ్ళిద్దరూ బంధువులండి యేసుక్రీస్తు ప్రభువారికి. ఏమండి, అప్పట్లోనే వీళ్ళు చాలా సంపన్నులు, ధనవంతమైనటువంటి కుటుంబం. వీరి చేతి కింద అనేక పనివారు ఉండేటటువంటి వారు, దోణెలు కలిగినటువంటి వారు, పడవలు కలిగినటువంటి వారు, చేపలు వేట సరదాగా చేస్తూ అదే సీరియస్ ప్రొఫెషన్గా వాళ్ళు చేసుకున్నటువంటి వారు. కాబట్టి ప్రభువారు పిలవంగానే వీళ్ళిద్దరూ కూడా వచ్చేసి దేవుని పరిచర్యలో భాగమైపోయి ఆయన దగ్గర శిష్యత్వం నేర్చుకుంటూ అనేక పనుల్లో వారు ఉరిమిడి వారుగా ఉంటున్నారు. దేవుని కొరకు నిలబడేటటువంటి సాధనాలుగా వారున్నారు. దేవునికి స్తోత్రం. ఒక ఉదాహరణ చూపిస్తాను. లూకా సువార్త 9వ అధ్యాయం. చూడండి, 52వ వచనం. యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరుచుకొని తంటి కంటే ముందుగా దూతలను పంపాను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించిరి. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళ నభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబు, యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని అడగగా, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. వీళ్ళిద్దరూ చెప్పాలి, ఏమన్నాం వీళ్ళండి? ఉరిమిడి వారు. చూసారండి ఏం చేస్తున్నారు వాళ్ళు అని అంటే, ప్రభువారేమో యెరూషలేముకి వెళ్ళాలని మనసు కలిగింది లోపల. వాళ్ళు అంటారు కదా ప్లాన్లో భాగంగా, ప్రభు అది చాలా దూరం, ప్రయాణం చేయలేము, అలిసిపోయాం, కానీ మేము సమరయుల దగ్గర నీకేం చేస్తాం, బస ఏర్పాటు చేస్తాం, కాబట్టి అక్కడుండి మనం వెళ్ళిపోదాం తర్వాత అని అంటే, ప్రభు వారికి ఏమో యెరూషలేము వెళ్ళాలని, వీళ్ళేమో ఇక్కడ ఉందామని. ఇది సిచ్యువేషన్. ఆయన మనసేమో యెరూషలేము వైపు వెళ్ళాలని, శిష్యులందరేమో ఉందాం ప్రభు సమీర ప్రాంతంలో అని. అయితే మీరు వెళ్ళి బస ఏర్పాటు చేయండి అని అంటే, ఊరంతా ఎదిగినా ఎక్కడ కూడా చోట్లేదు ప్రభువారికి ఉండడానికి. ఏమండి, ఊరంతా ఎదిగినా చోటు ప్రభువారికి దొరకలేదు. అప్పుడు వీళ్ళు అంటున్నారు కదా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, సర్వశక్తిమంతుడైనటువంటి నీకే వీళ్ళు ఏమి ఇవ్వట్లేదు, చోటు ఇవ్వట్లేదు, మేము ఈ ఊరి మీద ఏం రావాలి చెప్పాలి, ఏం రావాలి, అగ్ని రప్పించమని మేము కోరతాం, నువ్వు కాముగుండు ప్రభు అని అంటే, ప్రభు వారు ఏమన్నారంటే, వారిని వద్దు, మీరు అనకండి, తప్పది అని చెప్పి ప్రభు వారిని వారు వారించారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అర్థమైందండి ఉరిమిడి వారిని ఎందుకన్నాము, ఎంత బలంగా ఉన్నారో వాళ్ళు చూసారా? దేవుని కొరకు అంటే ప్రభు వారిని ఎంత ప్రేమిస్తున్నారు వాళ్ళు.
ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారిని ఎంత ఇష్టపడుతున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఆయన వస్తున్నారని తెలిసి ముందుగానే బస ఏర్పాటు చేద్దామని అనుకున్నారు వాళ్ళు. కానీ ఆ సమరయులు చోటు లేదు, ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళ మీద ఏం రావాలి చెప్పాలి? ఏం రావాలి? అగ్ని రావాలని కోరుకుంటున్నారు. మనం కూడా ఒక్కొక్కసారి అంతే కదా, ప్రభువా నా అవసరాలు తీర్చలేదు కాబట్టి మీరేం చేయాలి? వాళ్ళు నాశనం అయిపోవాలని మనం కోరుకుంటాం. అవునా? నేను అడిగింది ఇవ్వలేదు కానీ ప్రభువా వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకి అట్లే కావాలి ప్రభు అని కోరుకుంటాం. ప్రభువా దాన్ని ఈ మనస్సు మీకుండకూడదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వారలారా, ఆలోచన చేయండి. ఇంత వాళ్ళు ఏమంటారంటే భక్తిపరులు, విశ్వాసపరులు, యేసుక్రీస్తును ప్రేమించేటటువంటి వారు ఈ యాకోబు, యోహాను కూడా అందులో భాగం. యోహాను గురించి మాట్లాడుతున్నాం కాబట్టి యోహాను కూడా అలాంటి వారే. దేవునికి స్తోత్రం. ఇంకో సందర్భంలో వాళ్ళిద్దరూ వచ్చి మార్కు సువార్త 10వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి నాకు చదవండి. ప్రభువా పరలోక రాజ్యంలో ఇప్పుడైతే ఎట్లా ఉంటున్నాము, మాకు పరలోక రాజ్యంలో అటుపక్క యాకోబు ఇటుపక్క నేను ఇద్దరం కూర్చుంటాం ప్రభువా అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? రండి అని అన్నారా? లేదు. ఆయన ఏమన్నారని అంటే ఏమన్నారో తెలుసా? నా గిన్నెలోనిది మీరు, నా పాత్రలోనిది మీరు త్రాగలేరు, నేను చేసేది ఏది కూడా మీరు చేయలేరు అని అంటే వాళ్ళు అంటారు కదా, మేము చేయగలం ప్రభువా అని అన్నారు. మేము చేయగలం, మా వల్ల అవుతుంది అని అంటే ప్రభువారు అంటారు కదా, నా గిన్నెలోనిది మీరు త్రాగుతారేమో, నా పాత్రలోనిది మీరు సేవిస్తారేమో, కానీ నా పక్కన కూర్చునేటటువంటి అధికారం, ఆ వశం నా చేతుల్లో లేదు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? నా పక్కన కూర్చొని పెట్టేటటువంటి అధికారం నాకు లేదు, అది తండ్రి వశంలో ఉంది. దేవునికి స్తోత్రం. ఇంత గొప్పదైనటువంటి వారు వాళ్ళు. కాబట్టి యోహాను గారు ఆయన ఎంత శ్రమ పడ్డాడో మీకు తెలుసు. యేసుక్రీస్తు కొరకు అందరికంటే, అందరి శిష్యుల కంటే ఆఖరిగా చనిపోయినటువంటి వారు ఎవరండి? శిష్యుడైనటువంటి యోహాను గారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం దర్శనం చూస్తూ రాస్తూ ప్రకటన గ్రంథాన్ని వర్ణిస్తూ అందరికంటే ఆఖరిగా పద్మస్ దీపంలో ఆయనను చంపాలని అనేక పర్యాయాలు, అనేక ప్రయత్నాలు, అనేక ఇది చేసినా కూడా ఆయన చావు అంత ఈజీగా రాలేదు. దేవుని కొరకు ఎంతో హింస పడ్డాడు, ఎంతో శ్రమను అనుభవించాడు. చివరికి పరలోక దర్శనాన్ని, ప్రకటన గ్రంథాన్ని, యేసుక్రీస్తు యొక్క రెండో రాకడను ఆయన వర్ణిస్తూ ఆయన చనిపోయాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తుకు అత్యంత ఇష్టమైనటువంటి శిష్యుడు ఎవరండి? యోహాను గారు. ఎవరండి? చెప్పాలమ్మా, ఎవరమ్మా? యోహాను గారు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు యేసుక్రీస్తును మనం ఇష్టపడుతున్నామా? యేసుక్రీస్తు ప్రభువారిని మనం ప్రేమించగలుగుతున్నామా? యేసుక్రీస్తు ప్రభువారిని మనము చూడగలుగుతున్నామా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఉన్న 9 మంది కిందే ఉండిపోయారు. ఈ ప్రత్యేకింపబడినటువంటి ముగ్గురులో ఇన్ని లక్షణాలు ఉన్నాయి. ఆయనేమో రాయి లాంటి వాడు. యేసుక్రీస్తు కొరకు సమస్తాన్ని వెచ్చించి తెగించి దేవుని నిమిత్తం అనుదినము నూతన పరుచుకుంటూ పరిశుద్ధుడైనటువంటి పేతురుగా మారిపోయాడు. యోహాను కూడా అలాంటి స్థితే. ఉరిమిడివారు అనేటటువంటి పేరు కలిగినటువంటి వారు, బిరుదు కలిగినటువంటి వారు అంచెలంచెలుగా పవిత్రపరచబడుతూ దేవునికి ఉన్నతమైనటువంటి సాధనాలుగా వారు ఉపయోగపడ్డారు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన శిలువ మరణం కూడా, యోహాను గారిది మరణం కూడా అతి క్రూరంగా, అతి భయంకరంగా ఆయన చంపారు. ఆయన ఏ రోజు కూడా సంతోషంగా లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు కొరకు అంత హింసను పొందాడు యోహాను గారు. పేతురు గారు కూడా అంతే. ఆయనను శిక్షించాలని చెప్పి 9 నెలలు అటండి ఆయన్ని చదివితే రాత్రంతా ఇదే ధ్యానం చేస్తూ ఉంటే 9 నెలలు ఆయన్ని చీకటి గదిలో ఆయన బంధించారు. ఎన్ని నెలలు అండి? ఎంత భయంకరంగా ఉంటుంది.
ఒక 2 రోజులు వర్షం వస్తే చాలు, మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకపోతే ఏం చేస్తూ ఉంటారు? లోనకి బయటకు తిరుగుతూ ఉంటారు, అవునా కదా? ఈ వర్షం ఎటు పోనీయట్లేదు, చేను ఏమైపోయింది, ఊరు ఏమైపోయింది, ఆడేమైపోయాడు, ఈడేమైపోయాడు, అక్కడ ఫంక్షన్, ఇక్కడ పెళ్ళి అని చెప్పి కాళ్ళు కట్టేసినట్టు ఉండవు మీకు? ఎంతసేపు టీవీ చూసినా దాని మీద చిరాకు పుట్టే, ఇంట్లో వాళ్ళ మీద చిరాకు పుట్టే. ఆ వర్షం ఏమో తగ్గదా? నీళ్ళు వచ్చే బండ్లను వీళ్ళన్నింటినీ చూసినా మీకు ఆ బోర్నెస్ తగ్గదు. కానీ 8 నెలలు 9 నెలలు ఆయన చిమ్మ చీకట్లో గొలుసుల చేత బంధింపబడి భయంకరమైనటువంటి దుర్వాసన వచ్చేటటువంటి ప్రదేశంలో ఆయన ఉండి ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత హింసపడ్డారో తెలుసా? అంతగా హింసపడ్డారు. ప్రియమైనటువంటి వర్లారా, ఈరోజు నువ్వు ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అంత ఈజీగా నీ దగ్గరకు రాలేదు. ఏమండి? అంత సులువుగా నీ దగ్గరికి చేరలేదు. ఎంతోమంది వారి యొక్క జీవితాలను, వారి యొక్క ప్రాణాన్ని, వారి యొక్క ధనాన్ని, వారి యొక్క సమస్తాన్ని వెచ్చించి నీ కొరకు దారపోస్తే ఈరోజు ఈజీగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఈజీగా వచ్చి నువ్వు మొరపెట్టుకుంటున్నావు, ఈజీగా వచ్చి ఆరాధిస్తున్నావు, ఈజీగా ఒక వారం డుమ్మా కొడుతున్నావు, ఈజీగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు. ప్రియమైనటువంటి వారలారా, క్రైస్తవం ఏమనంటే యేసుక్రీస్తును ధరించుకొని ఈ లోకములో మన సమస్తమును ఉపేక్షించుకొని కేవలం యేసుక్రీస్తునే చూస్తూ ముందుకు నడవడం. దేవునికి స్తోత్రం. పేతురు గారు ఆ రీతిగా నడిచాడు. ఆదిమ సంఘానికి ఆయన మూల పురుషుడుగా ఉండిపోయారు. యోహాను గారు ఆ రీతిగా నడిచారు. యేసుక్రీస్తు ద్వారా ఇంప్రెస్ అయ్యారు. దేవునికి స్తోత్రం. ఆయన మనందరికీ ప్రకటన గ్రంథాన్ని, అంటే పరలోకపు దర్శనాన్ని మనకు వివరణిస్తూ రాశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక మూడోదిగా యాకోబు గారు. ఏమండి? చూడండి, యాకోబు గారు ఎవరైనా అని అంటే ఈయన యెరూషలేము ప్రాంతంలో బిషప్గా, అంటే సంఘాలకు పెద్దగా ఆయన పనిచేశారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆ ప్రాంతంలో దేవుని యొక్క సువార్తను అతి బలంగా ఆయన సువార్తను అందించినటువంటి వారు యాకోబు గారు. ప్రియమైనటువంటి వారలారా, శిష్యులందరిలో మొదటిగా చంపబడినటువంటి వ్యక్తి ఎవరండి? యాకోబు గారు. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు అండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఏమండి? శిష్యులందరిలో మొదటిగా యేసుక్రీస్తుకి హతసాక్షిగా మారబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే యాకోబు గారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వారలారా, ఆయన యెరూషలేము ప్రాంతంలో సంఘాన్ని విస్తరిస్తూ వచ్చిన అధికారులకి, అనధికారులకి, రోమా సామ్రాజ్యానికి, రాజులకి, హేరోదుకు కూడా ఆయన సువార్తను అందిస్తూ ఉంటే వాళ్ళందరికీ కంట్లో నలుసులాగా, వాళ్ళందరూ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్న తర్వాత ఈయనను చంపేద్దాం అని డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే ఆయన ఏది చెప్పినా బలంగా చెప్తున్నాడు, రూఢిగా చెప్తున్నారు. యేసుక్రీస్తు తప్ప వేరే మార్గం లేదని ఆయన ఖండితంగా చెప్పడం వలన అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరికీ కోపం వచ్చింది యాకోబు అంటే. ఏమంటే యెరూషలేములో ఉండేటటువంటి మత పెద్దలందరికీ కోపం వచ్చింది. రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఆ యాకోబు మమ్మల్ని చాలా చికాకు చేస్తున్నాడు, యాకోబు సంఘాన్ని రోజు రోజుకి అభివృద్ధి చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, అనేక మందికి సువార్తను అందిస్తున్నారు, కాబట్టి ఆయన లేకపోతే ఈ రాజ్యం ప్రశాంతంగా ఉంటుంది, దయచేసి ఆయన చంపేద్దామని చెప్పి హేరోదు దగ్గర కూర్చుంటే హేరోదు ఆ శిక్షకు అమలు చేశాడు. ఏంటో తెలుసా? ఖడ్గము చేత ఆయనని చెరఛేదనం చేశారు. ఏమండి? ఖడ్గం చేత ఆయనను చంపేశారు. అందరూ చూస్తుండగానే ఆయనను వధించారు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి, యేసు క్రీస్తు ప్రభువారు రూపాంతరపు కొండ మీదకి ఈ ముగ్గురిని ఎందుకు తీసుకెళ్లారో తెలుసా? అర్థమవుతుందా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? సంఘమేమో పేతురు ద్వారా స్థిరపరచబడాలి. మొదటి హతసాక్షిగానేమో యాకోబు ఆయన ప్రాణాన్ని దేవునికి తెగించాలి, ఇవ్వాలి. యోహానేమో పరలోకపు దర్శనాన్ని ఆయన చూస్తూ ప్రకటన గ్రంథాన్ని రాయాలి, ఆయన కొరకు అనేక హింసలు పొందాలి అని చెప్పి ఈ ముగ్గురిని ప్రత్యేకించి ప్రియమైనటువంటి వర్లారా ఆయన పిలిచాడు. దేవునికి స్తోత్రం. అంటే మిగతా 9 మంది చేయలేదా అని అంటే, ఆ ఉన్న 12 మందిలో ఆ టయానికి వాళ్ళ భవిష్యత్ అంతా చూసినప్పుడు దేవునికి ముగ్గురు ప్రత్యేకింపబడినటువంటి సాధనాలుగా వారు వాడబడ్డారు. ప్రియమైనటువంటి వర్లారా, ఈరోజు దేవుడు నిన్ను ఊరికినే ఇక్కడ కూర్చోబెట్టలే. దేవుడు నిన్ను ఊరికినే నిన్ను విశ్వాసకి ఇక్కడ పిలవలే. నీ మీద యేసు క్రీస్తు పనిభారం ఉంది, నువ్వు గుర్తించాల విషయం. యేసు క్రీస్తు ఉద్దేశం ఉంది, నీకు తెలియాల విషయం. యేసు క్రీస్తు పని ఉంది, ఇక్కడికి వస్తే తెలుస్తుంది ఆ విషయం. దయచేసి ఆలోచన చేయండి. ప్రియ సంగమా, ప్రియ సంఘస్థులారా, సేవ అనేది సేవకుడే చేయటం కాదండి. సేవ అనేది కేవలం కొందరు మనుషులు మాత్రమే చేయటం కాదండి. సేవ అనేది సంఘము, యేసు క్రీస్తును ధరించినటువంటి పిల్లలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, నీవెవరైనా సరే, ఏ స్థితిలో నువ్వు ఉన్నా సరే, యేసు క్రీస్తుని ధరించి ఆయన సిలువనెత్తుకొని నిన్ను నీవు ఉపేక్షించుకొని ఆయన వెంట నడవడానికి నువ్వు ఇష్టంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వర్లారా, ప్రియమైనటువంటి సంగమా, ఈరోజు నీ హృదయం పేతురులాగా మలుచుకోగలవా? నువ్వు చంచల మనసుకుడవేమో, నువ్వు దృఢంగా ఉండలేకపోతున్నావేమో, ఆవేశాన్ని తట్టుకోలేకపోతున్నావేమో. యేసుక్రీస్తు అనుభవంలో పేతురు వచ్చిన తర్వాత ఆయన నూతన పరుచుకున్నాడు. సంఘానికి వస్తున్న తర్వాత నువ్వేం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? నూతన పరుచుకోవాలి. ఇద్దరు ఉరిమిడివారు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు, యోహాను యాకోబు గారు. వారిద్దరూ అంత బలమైనటువంటి సాధనాలుగా ఉపయోగపడ్డారు. అంతకంటే రెండంతలైనటువంటి హింసను యేసు క్రీస్తు ప్రభువారి నిమిత్తం పొందారు. అందుట్లో మొదటిగా హతసాక్షిగా పొందినటువంటి ఆయన యాకోబు గారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యెరూషలేము ప్రాంతంలో సంఘాలన్నీ ఆయన స్థాపిస్తూ గొప్ప పరిచర్యను చేసి యెరూషలేము పెద్దగా, సంఘపు పెద్దగా ఆయన పిలువబడ్డాడు. ఈరోజు దయచేసి నీకున్న పనిని, నీకున్న పని భారాన్ని దేవుని కొరకు ఒక్కరోజు విడిచిపెట్టగలవా? దేవుని కొరకు ఒక్కరోజు ఖాళీ చేసుకోగలవా? దేవుని కొరకు ఒక్క గడియ నీవు ఇవ్వగలవా? దయచేసి ఆలోచన చేయండి. ఈరోజు ఎలాంటి స్థితి మందే? ఏమండి, పేరుకు మాత్రం భక్తులం, కానీ మన భక్తి జీవితంలో భక్తి లేదు. పేరుకు మాత్రం విశ్వాసులం, కానీ మన జీవితం అంతా అవిశ్వాసులుగానే ఉంటున్నాం. పేరుకు మాత్రము క్రైస్తవులం, కానీ క్రీస్తు లేని విశ్వాసులంగా, క్రీస్తు లేని క్రైస్తవుడుగా మనం ఉంటున్నాం. దయచేసి ఆలోచన చేయండి, దయచేసి ఆలోచన చేయండి. ఈ ముగ్గురిని ప్రత్యేకించి ఆయన రూపాంతరం కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభువారి ముఖం, ప్రభువారి వస్త్రాలు ఏమైపోయినాయి అటండి? చెప్పాలి, ఏమైపోయినాయి? 17వ అధ్యాయము 3వ వచనం అనుకుంటే చదవండి దయచేసి. చెప్పాలి, చదవాలా? ఏమండి? ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. దేవునికి స్తోత్రం. ఎట్లుందటండి ప్రభువారి ముఖం? సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది, వెలుగు వలె తెల్లగా అయిపోయింది. ఈ అనుభవం చూశారు పేతురు. అందుకనే పేతురు రాసిన 2వ పత్రికలో ఆయన అంటాడు, చూడండి ఒకసారి, మొదటి అధ్యాయము 16-18 వచనాల వరకు.
ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు కానీ ఆయన మహాత్యమును మేము కనులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. దేవునికి స్తోత్రం. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభువారి ముఖం సూర్యునిలా మెరిసిపోతూ ఉంది. ఆయన వస్త్రాలు తెల్లని మహిమతో నిండుకొని ఉన్నాయి. కొండ మీద ఆ ప్రత్యక్షతను చూసి పేతురు ఆయన రాసినటువంటి పత్రికలో రాస్తున్నాడు, ఆయన దివ్య తేజస్సును మేము చూచాం, ఆయన దివ్య మహిమను మేము చూచాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసే వారి ముఖాలు ఎప్పుడు కూడా వెలుగుతాయి. ఏమండి, బాధల్లో ఉండేవారి ముఖం ఎప్పుడు కూడా ఏడుపు ముఖం ఉంటుందండి. కానీ ప్రార్థించే ప్రతి వారి ముఖం ఎట్లా ఉంటుందండి? చెప్పాలి, ఏముంటుందండి? వెలుగు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ ముఖంలో వెలుగు ఉండాలని నిన్ను ప్రార్థించమంటున్నాడు. నువ్వు ఆయనతో సహవాసం చేయాలని నిన్ను ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండమంటున్నాడు. అనునిత్యం ఆయనకు నీకు సంబంధం ఉండాలని చెప్పి ఆయనతో అంటుకట్టబడినటువంటి వారై వర్ధిల్లాలని కోరుకుంటున్నాడు ప్రభువారు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీరు దయచేసి మిమ్మల్ని మీరు నూతనపరుచుకుంటూ యేసు క్రీస్తు కొరకు నమ్మకమైనటువంటి పనివారుగా, విశ్వాసులంగా, దర్శకులుగా, దర్శనం కలిగినటువంటి వారుగా, గురి కలిగినటువంటి వారంగా కొనసాగుదాం. దేవునికి స్తోత్రం. వచ్చే వారం ఆ కొండ మీద ఎవరితో మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఎవరెవరు మాట్లాడారు, ఎవరు వచ్చారు అనేది వచ్చేవారం మనం ధ్యానం చేద్దాం వాక్యానుసారంగా. దేవునికి స్తోత్రం. ఈ ముగ్గురిని ప్రభువారు ఎందుకు పిలిచారు మీకు అర్థమైంది కదా. ఉన్న 12 మంది శిష్యుల్లో వీరు బలమైనటువంటి వారు, దేవుని కొరకు నిలబడినటువంటి వారు, తెగించగలిగినటువంటి వారు, దేవుని ఇష్టపడినటువంటి వారు. కాబట్టే వారు వారికి అవకాశం ఇచ్చారు. ఈరోజు నీవు కూడా దేవుణ్ణి, ప్రభువుని ఇష్టపడినట్లయితే నీవు కూడా ఆ ప్రత్యేకమైనటువంటి అనుభవంలోకి నువ్వు వెళతావు. దేవుడు మాటలు దీవించుగాక. ఆమేన్. దయచేసి తలలో ఉంచండి, కళ్ళు మూసుకో. దేవా, దీవించండి. నీ మాటలు మేము విన్నాం ప్రభువా. పేతురు గారు ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం కలిగి ప్రభువా మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు ప్రభువా గొప్ప సాధనంగా ఆదిమ సంఘానికి ప్రభువా మూలమైనటువంటి వ్యక్తిగా, మూలరాయిగానున్నారు ప్రభువా. నిజంగా ఆ ప్రత్యక్షత ప్రభువా ఆ భాగ్యం మీరు ఇచ్చినందుకు వందనాలు. ఈరోజు మా జీవితాల్లో కూడా ప్రభువా నీ ప్రత్యక్షతను మేము పొందుకొని నీ కొరకు జీవించే భాగ్యాన్ని మాకందరికీ దయచేయండి నాయనా. ఇదిగో మీరు పిలిచినటువంటి ఆ ముగ్గురు శిష్యులు ప్రభువా ఒక్కొక్కరు ఒక్కొక్క భిన్నమైనటువంటి తెగింపు కలిగి పరిచర్యను జరిగించినటువంటి వారు. మా జీవితాల్లో ప్రభువా అలాంటి అనుభవం మీరు మాకు దయచేయమని, దీవించి కాపాడమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.